శ్రీమాత్రే నమః. సమస్తజననీం వందే చైతన్యస్తన్నిదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామయూరూపిణీం శ్రీమహాలక్ష్మీ గౌరీ సరస్వతీ దేవతాభ్యో నమః. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే జ్ఞానసరస్వతీ నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీదేవతాభ్యో నమః. నమః శంకరాయ చ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. ఈరోజు ఈ వీడియోలో విద్యా సరస్వతి క్షేత్రమైన వర్గల్ విద్యా సరస్వతి సైనేశ్వర ఆలయం గురించి మరియు 400 ఏళ్ల చరిత్ర గల స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో చూసి ఆ ఆలయం గురించి ఆ చరిత్ర యొక్క వివరాల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ సరస్వతీ నామస్మరణ చేస్తూ ఆ శంకరుణ్ణి తలుస్తూ ఈ వీడియోని కానీ చూసినట్టయితే సత్ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే వీలు కుదిరినప్పుడు హైదరాబాద్కి కేవలం 55 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ క్షేత్రం మన షామీర్పేటకి కొద్ది దూరంలోనే ఉంది కనుక తప్పక ఒకసారి ఈ క్షేత్ర దర్శనం చేసుకునే సౌభాగ్యాన్ని పొందాలి అని కోరుకుంటున్నాం. అలాగే మనం పెడుతున్న ఈ వీడియోల్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయటమే కాకుండా ఇంకా 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాం. నమః సరస్వతీ దేవతాభ్యో నమః. ఈ సరస్వతీ క్షేత్రం ఏదైతే ఉందో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ గ్రామంలో ఒక కొండపై కొలువై ఉంది. బాసర తర్వాత రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధ సరస్వతీ ఆలయాల్లో ఈ ఆలయం ప్రథమమైనదిగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఎందరో విద్యార్థులు వాళ్ళు కాలేజు స్కూళ్ళు చదివే వాళ్ళు కూడా వాళ్ళ పరీక్షల ముందు ఈ విద్యా సరస్వతీ దేవిని యొక్క అనుగ్రహం తీసుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఆ విధంగా ఇక్కడ ఒక నమ్మకంగా ఏర్పడటంతో విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ తీర్థయాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తూ ఉన్నది. ఈ ఆలయాన్ని శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని 1989వ సంవత్సరంలో ఒక భక్తుడు సంకల్పించి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చెబుతూ ఉంటారు. దీని వెనుక ఒక చరిత్ర ఉంది. వర్గల్ నగరం అనేది ఈరోజు ఒక చిన్న ప్రాంతంగా కనిపించినప్పటికీ ఒకానొక సమయంలో కాకతీయ రాజుల నుంచి ఆ ముందు ఉన్న కొంతమంది ప్రముఖమైన రాజులు పాలించి ఇక్కడ చక్కని క్షేత్రాలు నిర్మించారు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం 400 సంవత్సరాల పూర్వమే ఇక్కడ చక్కని ఆలయాలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ఈ రోజుకి కూడా మనం చూసుకుంటే ఆ కొండ ప్రాంతంలో చుట్టూ ఈ సరస్వతి క్షేత్రానికి చుట్టూ కూడా కొన్ని వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ అవి కొంచెం శిథిలావస్థకి చేరటంలో ఈరోజు మనం అక్కడ ఎటువంటి విగ్రహ దర్శనం అనేది చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ స్వయంభూ శంభులింగేశ్వర ఆలయం అనేది ఒకటి ఉన్నదండి. ఆ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. ఎందరో మహర్షులు ఇక్కడ నుంచి తపస్సు చేశారు అని చెప్తూ ఉంటారు. ఆ తపస్సు చేసుకోవడానికి వారు ఎంచుకున్న క్షేత్రమే ఈ స్వయంభూ శంభులింగేశ్వర క్షేత్రంగా చెబుతారు. ఈ ఆలయం కూడా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక గుహ మధ్యంలో వెలిసి ఉంటాడు శంకరుడు. ఆయన అక్కడ ఉన్నాడని బయట ప్రపంచానికే చాలా కాలం వరకు తెలియలేదంటే ఏ విధంగా ఆ మహర్షుల తపస్సుకు మాత్రమే ఆ స్వామి ఇక్కడ వెలిశారు అని చెప్పుకోవచ్చు.
ఆ తదనంతరం భక్తులు అనుగ్రహించడం కోసం ఒక ఆలయంగా నిర్మించబడి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎంత మహిమాన్వితమైన ఈ ఆలయం నేటికి కూడా సర్ప పూజ జరుపుతూ ఉంటారు అని చెప్తారు. 5 తలల నాగేంద్రుడు స్వామివారికి స్వయంగా ఇక్కడ పూజ జరిపిస్తూ ఉంటారని, అదేవిధంగా మహర్షులు నేటికి కూడా ఇక్కడ వాళ్ళ దివ్య శక్తులతో వచ్చి స్వామివారికి అర్చన చేసి వెళ్తూ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మికగా చెబుతారు. ఎందరో భక్తులు ఇక్కడ నిద్రించిన వాళ్ళకి ఆ వేద మంత్ర ఘోష వినిపించింది అని చెప్తూ ఉంటారు. అటువంటి ఈ ఆలయంలో ఒక పిల్లలు లేని భక్తుడు శివారాధనకై వచ్చి ఇక్కడ తన గురువు గారిని, స్వామి ఏ విధంగా నాకు సంతానం కలిగే భాగ్యాన్ని కల్పించే ఒక మార్గాన్ని చూపించండి అని ప్రార్థించగా ఆ గురువుగారు వర్గల్లోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆ స్వామివారిని కానీ ఒక మండలం రోజులు దీక్షగా నువ్వు కానీ అర్చిస్తే నీకు సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఆ స్వామివారు నా చేత పలికించారు. కనుక ఆ అనుజ్ఞ ప్రకారం నీవు వెళ్ళి ఒక మండల రోజులు దీక్ష చేసి స్వామివారికి అర్చన చేసినట్టయితే నీకు సత్సంతానం కలుగుతుంది అని చెప్పారంట. ఆయన అనుజ్ఞకి బద్ధుడైన ఆ భక్తుడు స్వామివారి యొక్క అర్చన మండలం దీక్ష చేపట్టి జరిపించారంట. ఆ విధంగా రోజు నిత్యం అభిషేకం చేస్తూ స్వామివారిని అర్చిస్తూ ఆయన సత్సంతానాన్ని పొందారు అని, ఆ విధంగా పొందడంతో సంతోషించినటువంటి వారు వారి గురువు గారికి ఈ ఆలయ క్షేత్రంలోనే తులాభారం జరిపించారని, అలా జరిపించిన తులాభారంతో వచ్చిన సొమ్ముతో ఆ గురువుగారు ఏదైనా నీకు ఇష్టమైనటువంటి ఒక అమ్మవారి కోవెల్ని కట్టమని చెప్పగా ఆయన అనుజ్ఞకి బద్ధుడైన ఆ భక్తుడు అక్కడ ఉన్నటువంటి ఇంకొంతమంది అర్చకులతోటి సంభాషించి ఆ భక్తుడు ఆ గురువుగారి యొక్క అనుజ్ఞతో ఇదే ఆలోచనతో ఉన్నటువంటి ఇంకొంతమంది భక్తులతో కూడి సరస్వతి ఆలయాన్ని నిర్మించాలని బ్రహ్మశ్రీ యయ్యవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారితో కలిసి, మరియు కందాడై శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారు, ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు, గొల్లపల్లి రామచంద్రమూర్తి గారు అందరూ కలిసి సత్యపదం సేవా సమితి అని ఒకటి ఏర్పాటు చేసి ఈ ఆలయాన్ని అనేది సంకల్పించారు అని చెప్తూ ఉంటారు. అలాగా ఆ శంకరుడి అనుగ్రహంతో ఆ సరస్వతి అనుగ్రహం కలిగి ఈ ఆలయాన్ని అనేది నిర్మించడం జరిగింది అని చెబుతూ ఉంటారు. చక్కగా వాళ్ళ సంకల్ప బలం సిద్ధించి ఒకటి చక్కటి ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయాన్ని దినదినాభివృద్ధి జరుపుతూ ఈరోజు సరస్వతి ఆలయమే కాకుండా ఆ పక్కన ఒక సైనేశ్వర ఆలయాన్ని నిర్మించారు. మనం కానీ చూసుకుంటే ఈ దేశం మొత్తం మీదే సైనేశ్వర ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప క్షేత్రం ఈ సరస్వతి క్షేత్రమైన వర్గాల్లో నెలకొని ఉండటం మరొక ప్రత్యేకతగా చెప్తారు. అదేవిధంగా శివపరివారంలో ఉండేటువంటి వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీ పరమేశ్వరులు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్ని కూడా ఈ క్షేత్రంలో మనం దర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రంగా ఇది నేడు విరాజిల్లుతూ ఉన్నది. ఎందరో భక్తుల కోరికలు తీరుస్తూ, ఎందరో విద్యార్థులకి విద్యాభ్యాసం జరిపిస్తూ, చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాస కార్యక్రమంతో నిత్యం చక్కగా విలసిల్లుతూ ఉన్న ఈ సరస్వతి క్షేత్రం ఎంతో పవిత్రంగా భావిస్తూ కంచికామకోటి పీఠం కింద విద్యారణ్య సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా నిర్మించడం జరిగి ఉన్నది. ఓం నమ శంకరాయ నమ. నేడు కంచిపీఠం అధీనంలోకి వచ్చిన తర్వాత విజయేంద్ర సరస్వతి స్వామివారు శంకర మఠం నెలకొల్పి చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి యొక్క
దేవాలయాన్ని 2001వ సంవత్సరంలో నిర్మించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇలా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతగాంచి ఉన్నది. బాసర సరస్వతి క్షేత్రానికి ఎంతైతే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు మన దేశంలో ఎంత ప్రత్యేకత ఉన్నదో అదేవిధంగా ఈ వర్గల్ సరస్వతి ఆలయం కూడా అటువంటి ప్రత్యేకతను సంపాదించుకోవటమే కాకుండా ఈ ఆలయంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కమిటీ కూడా కేవలం భక్తితో కూడిన మార్గంలో మాత్రమే ప్రయాణిస్తూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా తిరిగి భక్తులకి చక్కని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిత్య అన్నదానాన్ని కూడా నెలకొల్పి నిత్యము ఎందరో భక్తులకి అన్నదానం జరిపిస్తూ ఉన్నారు. అలాగే శారదా వైదిక స్మార్త విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక వేద పాఠశాలని కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇంతటి చక్కటి పవిత్రమైన ఆలయాన్ని దర్శించి అందరం కూడా చక్కగా పునీతమయ్యాం. నమో సరస్వతి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.
నమ శివాయ నమః. పూర్వం కాశీలో సుమ్మని శుంభులు అనేటువంటి రాక్షసులను వధించడానికి వెళ్ళేటువంటి సందర్భంలో కైలాసం నుండి వెళ్ళి మధ్యలో ఉన్నటువంటి సమయంలో సేద తీర్చుకోవడానికి, స్వామి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి సంధ్యావందనం చేసుకునేటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయంభూ క్షేత్రాలుగా పరిగణలోకి తీసుకుంటాము. అందులో భాగంగా ఈ యొక్క స్వయంకి కాశీకి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఇక్కడ స్వామికి ఉంటాయి. ఈ స్వయంభూ స్వామిగా వెలిసినటువంటి వాడు ఇక్కడ వెలిసినట్టుగా ఎవరికి మానవులు తెలియదు. పూర్వం మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఈ కొండల పంటి స్వేద తీర్చుకునేటువంటి వాళ్ళు. అలా కొన్ని సందర్భాలలో మృగాలు అంటే పుల్లు, సింహాలు అనేటువంటి తాటిని తప్పుకోలేక ఈ కొండ గుహలో వచ్చేసి తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. అలాంటి సమయం లోపల ఒక భయంకరమైనటువంటి శబ్దం వెళ్ళి ఆ యొక్క శబ్దంలో నుంచి ఈ యొక్క శివలింగం పైకి లేచింది అని చెప్పేసి పూర్వం మునీశ్వరులు చెప్పినటువంటి విషయం. అప్పటి నుంచి ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఒకరోజు ఆ మునీశ్వరులకు అనుమానం వచ్చింది. మేము ఇంతకుముందు తెలియకుండా స్వామి పైన కూర్చొని పూజ చేశాము, పాదాలు తాకి పూజ చేశాము, దాని యొక్క దోషం ఎలా పోవాలి అని చెప్పేసి ఇక్కడ స్వామిని వేడుకొని ప్రశ్నిస్తే కనుక ఆ మునీశ్వరుల యొక్క శక్తి వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై కాశీ జలం తీసుకొచ్చి నాకు మండల కాలం అభిషేకం చేయమని చెప్తే ఈ కొండకు వెనక భాగం లోపల సురంగం గుండా, భూగర్భం గుండా దారి వెళ్ళి ఆ జలాన్ని తీసుకొచ్చి స్వామివారికి నిత్యము మండల కాలం అభిషేకం చేసుకొని ఆ మిగిలిన జలాన్ని ఏం చేయాలో తెలియక ఇక్కడ పక్కనే చిన్న లోయలాగా ఉంటే దాంట్లో పోసుకొని స్టోర్గా పెట్టుకున్నారు. ఆ నీటిని నిత్యము కూడా మేము అభిషేకానికి ఇప్పటికీ కూడా వాడుతున్నాం. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మా వంశపార్యపర్యమ అర్చకత్వంలో ఈ యొక్క స్వామివారికి ఆ యొక్క నీటితోని ప్రొద్దున అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ నీటిని ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు సూర్యకిరణాలు తాకలేదు. దాన్ని సర్వరోగ నివారణగా పరిగణలోకి తీసుకుంటారు. అది మొదటిది స్వయంభూ క్షేత్రము, రెండవది పాలగుండం. అంటే ఈ పాలగుండం అని పేరు ఎందుకు వచ్చిందంటే అభిషేకం చేస్తాం కాబట్టి అది అంతా స్వీట్ గా ఉంటాయి నీళ్లు కూడా. ఇప్పుడు మనకు ఈ జనరేషన్ లో ఫిల్టర్ వాటర్ లాగా ఉంటాయి, అంత పవిత్రంగా. ఇదే శివలింగం వెనకాల ఉండేటువంటిది. అప్పుడు పూర్వం అక్కడి నుంచి వచ్చేవాళ్ళం, గుండం నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళం. ఈ దేవాలయం మార్పిడి చేసిన తర్వాత తూర్పు ముఖం అయింది కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వెనుక శివుడి వెనకాల గంగ అయింది. అంతకుముందేమో శివుడికి ముందు ఉండేటువంటి అలా ఉన్నటువంటి గంగను ఈ స్వామివారికి రోజు అభిషేకం చేస్తాం. ఇంతేకాకుండా ఇక్కడ స్వయంగా వెళ్ళినటువంటి క్షేత్రంలో స్వామివారికి ఎప్పుడు నాగసర్ప సేవ జరుగుతున్నది. కాశీ లోపల 7 ముఖంలో మణి కలిగినటువంటి సర్పం సేవ చేస్తే ఇక్కడ 5 శిరస్సులు మణి కలిగినటువంటి సర్పం సేవ చేస్తుంది. అది మా వంశం వాళ్ళందరూ ఇప్పటి వరకు తీసుకొని ఉన్నారు, చూసి ఉన్నారు. దాని యొక్క ప్రాధాన్యత అందరికీ కూడా తెలుసు. ఇంకా కొంతమంది మా వాళ్ళే కాకుండా, మా వంశం వాళ్ళే కాకుండా ఇతరస్తులు కూడా ఆ యొక్క సర్పాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సర్పం తిరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలుసు. 5 ముఖాలతో 5 ముఖములు మణి కలిగినటువంటిది ఆ సర్పము స్వామికి రోజు సేవ చేస్తున్నది. దానికి కొంతకాలం మా వంశం వాళ్ళు, మా తండ్రి ఉండగా కూడా దానికి పాలగిన్నె ఒకటి పెట్టాము. అది దొంగలు ఎత్తుకపోయిన తర్వాత దాన్ని మానేయడం జరిగింది. అంతకుముందు రోజు ఖచ్చితంగా 1 లీటర్ పాలు పోసేవాళ్ళం, ఆవు పాలు. అంటే ఇప్పటికీ అలా వచ్చి స్వామి ఇప్పటికీ సేవ చేస్తున్నది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిది. పాత దేవాలయం ఉన్నప్పుడు మేము అక్కడ దీక్షల్లాగా చేసుకొని ఆ యొక్క దేవాలయంలోనే నిద్రించేటువంటి సమయంలో కొన్ని సందర్భాలలో మాకు అవుపించడం, మేము చూడడము అట్లాంటివి జరిగినది కాబట్టి మీకు ఇంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతున్నది. తర్వాత 3వది సర్పసేవ. 4వది ఏంటి, ఈ దేవాలయం వెనకాల కాలభైరవుడు ఉంటారు. కాలభైరవుడు అంటే ఈ యొక్క కాలాన్ని కాపాడేటువంటి వాడు, శివుడికి ఎప్పుడు కూడా సేవకుడుగా నిలిచేటువంటి వాడు. ఆ యొక్క కాలభైరవుడు ఇక్కడ ఈ దేవాలయం వెనుకలో ఒక పెద్ద కొండకు ఉంటాడు. ఆ కొండకు ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా కాలాన్ని అధిగణంలోకి తీసుకొని పర్యవేక్షణ చేస్తుంటాడు కాలభైరవుడు. కాశీలో ఉన్నటువంటి కాలభైరవుడు ఇక్కడ కూడా కాలభైరవుడు ఉంటాడు. శ్మశానము, ఈ కొండ పక్కనే శ్మశాన వాటిక. ఇక్కడ ఎవరైనా కూడా తోచిపెట్టడము, కాల్చడం అనేటువంటిది కూడా ఇక్కడ పక్కనే చేస్తారు అన్నమాట. అంటే కాశీకి దేవాలయం పక్కన ఎట్లయితే శ్మశానం ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గంగకు నిదర్శనం పాలగుండం. ఇవన్నీ కాకుండా పూర్వం మునీశ్వరులు ఈ యొక్క స్వామికి అభిషేకము సేవ చేసినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఈ కొండ పైన, ఈ శంభుదేవుని కొండ అంటారు దీన్ని, ఈ కొండ పైన ఎవరైతే నిద్రిస్తారో వారికి ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో పడుకున్నటువంటి వారికి ఈ యొక్క వేదఘోష
అంటే ఆ పుణ్యేశ్వరులు పూజ చేసినటువంటి వేద మంత్రోచ్చరణ, తబల, హార్మోనియము, సేవ చేసినటువంటి శబ్దాలన్నీ కూడా ఇక్కడ వినిపిస్తాయి. ఇప్పటికీ ఆ శక్తి భక్తి భావనతో పడుకున్నటువంటి వరకే ఖచ్చితంగా అవి కనిపిస్తాయి. ఈ యొక్క 6 లక్షణాలన్నీ కూడా స్వయంభూ క్షేత్రానికి ఉండడంతో పూర్వము ఆ కాశీ తర్వాత వెలిసాడు కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా చిన్న కాశీగా పిలుచుకుంటారు. ఈ యొక్క జలాన్ని ప్రతి సంవత్సరము శ్రావణ మాసం లోపల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 365 పల్లెలు ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి పిక్నిక్ మాదిరిగా వనభోజనాలు చేసుకొని ఆ నీటిని తీసుకెళ్లి పాడి పంట పశువులకు, ఇప్పుడు యూరియాలు అవన్నీ వచ్చాయి, అప్పుడు యూరియాలు లేవు. ఏ దేవాలయంలోనైనా తీసుకెళ్లేసి ఆ యొక్క అభిషేక నీళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి పవిత్రమైన జలం కానీ తీసుకెళ్లి పంటలలో చల్లితే ఆ పురుగు అంతా కూడా పోయి మంచి పంట పండేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత. అంతేకాకుండా ఈ యొక్క స్వయంభూ క్షేత్రాన్ని ఒక అతను సంతానం లేక చాలా ఏళ్ల సంబంధి బాధపడుతూ ఉంటే ఒక గురువు గారు దగ్గరికి తరచూ వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ గురువు గారు ఏం చేశాడు, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఎప్పుడు చెప్పలేదు. ఒకరోజు అకస్మాత్తుగా వెళ్ళేసి స్వయంభూ క్షేత్రమైనటువంటి వర్గల్ క్షేత్రంలో నీవు ఖచ్చితంగా మండల కాలము లేదంటే 9 వారాలు 11 వారాలు ఇట్లా స్వామికి అభిషేకం చేయి, నీకు ఖచ్చితంగా కొడుకు పుడతాడు, నువ్వు కొడుకు కోసం బాధపడుతున్నావు, నీకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి చెప్తే, ఏంటి గురుగారు నువ్వు విచిత్రంగా మాట్లాడుతున్నావు, మాకు ఇప్పుడు సంతానం కాకుండా ఉండడానికి నేను ఆపరేషన్ కూడా చేయించాను నా భార్యకు అంటే, నాకు ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది నేను చెప్తున్నా చెయ్యి అని చెప్పేసి ఆర్డర్ వేశాడు అతను. గురుగారు అని చెప్పేసి అంటే కొద్దిగా సంశయం వ్యక్తం చేసేటువంటి సందర్భంలో ఒక మాట ఏమన్నా అంటే, అరే నీకు డబ్బు లేకుండా నేను ఇస్తారా, నేనే వచ్చి చేపిస్తాపా అని చెప్పేసి ఒకసారి ఆయన వచ్చి చేయించి మిగతా సార్లు వేరే అర్చకుల ద్వారా ఆ యొక్క స్వామికి 11 అభిషేకాలు 11 సోమవారాల నాడు ఆ యొక్క స్వామికి చేస్తే కనుక అతనికి మగ సంతానాలు 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. ఆ కవల పిల్లలు పుట్టిన తర్వాత గురుగారు చెప్పారు కదా, గురుగారికి తులాభారం చేస్తా అని చెప్పేసి ఆ గురుగారిని తీసుకొచ్చేసి ఈ పాత దేవాలయం ఉండేటువంటి పక్కనే కొండ మన గన్నేరు చెట్టు దగ్గర ఆ యొక్క గురుగారు తులాభారం చేస్తే, తులాభారం చేసినటువంటి పైసలు 3 లక్షల చిల్లర. అప్పటికే ఆయన ధనికుడు, ఎవరు సంతానమైన అతను దాచపల్లి హనుమంతరావు కొడుకు దాచపల్లి శ్రీనివాసరావు. అతనికి కొడుకులు పుట్టినటువంటి ఉద్దేశంతో గురుగారు తులాభారం చేస్తే, ఆ తులాభారం చేసినటువంటి డబ్బులను ఈ దేవాలయంలోనే ఇక్కడే పెట్టుకొని ఆ గురుగారు ఇక్కడే పడుకున్నాడు 3 రోజులు. ఆ 3వ రోజు పర్మిషన్ వచ్చేంత వరకు, అంటే స్వామి యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు ఆయన ఇక్కడే పడుకొని ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత 3వ రోజు తర్వాత స్వామికి ఆ యొక్క గురువు గారు చెప్పారు, నీకు ఏదైనా ఇష్టం ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం కట్టమని చెప్తే, అతని శిష్యులైనటువంటి దాచపల్లి శ్రీనివాసరావు గారు ఎంబడి ఉండేటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో, యాయవరం చంద్రశేఖర శర్మ, యాయవరము జయకృష్ణ శర్మ, నరసింహమూర్తి పంతులు, రామమూర్తి పంతులు, ఇట్లా ఒక 5గురు శిష్యులు ఉండేటువంటిది ఆ గురువు అందరి శిష్యులను అందరిని పిలిపించేసి అమ్మవారి దేవాలయం కట్టమని చెప్పేసి ఆజ్ఞ వచ్చింది. మరి ఏ దేవాలయం కడదామని చెప్పేసి వాళ్ళంతా కూడా చర్చించుకొని తర్జన భర్జన ఒక 2-3 రోజులు వారం రోజుల పాటు చేసిన తర్వాత ఒకరోజు అతనికి ఏమనిపించిందంటే, గురువు గారికి వీరింత యోగ్యం పొందడానికి, నేనింత యోగ్యం పొందడానికి కారణం ఏమిటి, విద్య. ఆ విద్యా సరస్వతి దేవాలయం కట్టాలని చెప్పేసి నిశ్చయం చేసుకున్న తర్వాత అమ్మవారి దేవాలయం కట్టాలని చెప్పేసి వాళ్ళు వచ్చి స్వామికి నమస్కారం చేస్తే, తెల్లవారు రోజు రాత్రి అతని కలలో కనిపించేసి, నేను ఎక్కడైతే నాగసర్ప రూపంలో కనిపిస్తానో అక్కడ అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన చేసుకోమని చెప్పేసి ఆజ్ఞ వచ్చింది. ఈ కొండ దేవాలయం అంతా చుట్టూ వెతకగా అక్కడ ఎక్కడైతే నాగసర్పం ఉన్నదో ఆ సర్పము నిజమా కాదా తెలుసుకోవడానికి మాలాంటి వాళ్ళము దాన్ని ప్రయత్నం అంటే తీసివేయడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినాము. ఆ ప్రయత్నము ఎవరితో కాలేదు. కాకపోవడంతో అది దైవికమైనటువంటి పామును నిర్ధారణ చేసి ఆ గురుగారు వచ్చి నమస్కారం చేసిన తర్వాత ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అమ్మవారి దేవాలయం కట్టడం జరిగింది శివుడి ఆజ్ఞతోని. ఈ తర్వాత ఇక దినదిన ప్రవర్తమానకంగా భక్తులు అధిక సంఖ్యలో రావడము, ఇక్కడ ఏరియాలో శివాలయం ఉన్నది, అక్కడ అమ్మవారి దేవాలయం అయింది. ఒక చిన్న శనేశ్వరాలయం కడదామని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో శనేశ్వరాలయం అమ్మవారి దేవాలయం 2 ఒకటేసారి 92లో ప్రతిష్టాపన జరిగింది. 1992లో ప్రతిష్టాపన, 90లో ఈ సంకల్పము, 91లో ఆ యొక్క దేవాలయ నిర్మాణం స్టార్ట్ అయింది. 92లో పుష్పగిరి స్వామి చేతుల మీదుగా ఆ యొక్క దేవాలయ ప్రతిష్టాపన జరిగింది. ఆ తదుపరి రోజు దినదిన ప్రవర్తమానకంగా